హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అదేంటి క్రిస్మస్ రాకముందే హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నా? అంటే ఏంటంటే క్రిస్మస్ రాకముందే సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయండి. సెలబ్రేషన్స్ అంటే క్లాస్ రూమ్ డెకరేషన్, బుల్లెటిన్ బోర్డ్ డెకరేషన్ అవి కాదండి. కేక్ తినడం అలాంటివి కాకుండా మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఏంటంటే 1 మంత్, ఈ డిసెంబర్ మంత్లో పూర్ ఫీడింగ్ అనమాట. మా చిల్డ్రన్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ నుంచి కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసి, పూర్ ఫండ్ కలెక్ట్ చేసి డొనేట్ చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా సేమ్ అలానే ప్లాన్ చేశారు మా ప్రిన్సిపల్ సిస్టర్ గారు. సో మేమంతా పూర్ ఫండ్ కలెక్ట్ చేసుకొని అవి డొనేట్ చేయడానికి వెళ్తామన్నమాట. పిల్లల్ని తీసుకెళ్తున్నాం. అంటే కొందరిని మాత్రమే తీసుకెళ్తున్నామండి పిల్లల్ని, ఎందుకంటే అందరిని తీసుకెళ్ళలేము కదా. సో కొందరు పిల్లల్ని తీసుకెళ్ళి మేము ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మా పిల్లల ద్వారా అందజేయాలంటున్నాం. దానికోసం మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఏంటంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ తెరిసా హోమ్ అండి. ఇది వరంగల్లోని కాశుబుగ్గలో ఉంది. ఇక్కడ చాలామంది మెంటలీ రిటార్డెడ్ అనమాట. చాలామంది పీపుల్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కొంచెము చాలా అవసరాలలో ఉన్నారు. ఎవరైతే డోనర్స్ ఇస్తారో వాళ్ళ నుంచి వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆ ట్రస్ట్ నడిపిస్తున్నారు. సో ఈ ఇయర్ మేము వాళ్ళకి కొంత అమౌంట్ డొనేట్ చేద్దాం అనుకున్నాము. అందుకని వెళ్ళాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండి. మేము మీ ప్లేస్లో అంటే మీ హోమ్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పగానే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మా పిల్లల్ని తీసుకెళ్ళాం. మా పిల్లలు కూడా చాలా హ్యాపీ. చూడండి, అక్కడ చాలామందికి మెంటల్ రిటైర్డ్ అనమాట. వాళ్ళకి ఎవరు ఏంటి అని తెలియదు. మా పిల్లలు, మా సిస్టర్స్ వెళ్ళగానే వాళ్ళ రిలేటివ్స్ అనుకొని పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు. సో మా పిల్లల్ని వాళ్ళందరికీ పరిచయం చేశాము. మా సిస్టర్స్ కూడా వాళ్ళని ఆప్యాయంగా పలకరించారు. అక్కడ ఏమంటారు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారండి. చూడండి, పేరున పలకరిస్తున్నారు వాళ్ళు. మా పిల్లలతో కూడా ఎవ్రీవన్ని విష్ చేయించాము. పిల్లలు కూడా చాలా హ్యాపీ. కొత్త ప్లేస్కి వెళ్ళినాము, కొత్త వాళ్ళని కలిసాము. సో ఇలాంటి పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకి మనం డొనేట్ చేయాలి. మనం తినడమే కాదు, వేరే వాళ్ళకి డొనేట్ చేయడమే పండగ అని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం పిల్లలకి. సో ఇది చూడడం వల్ల వాళ్ళకు కూడా తెలిసిపోతాయండి. ఫ్యూచర్లో మనం కొంత సాయం చేయాలని తెలిసిపోతుంది. అందుకని ఇక్కడ తీసుకొచ్చాము. క్లాస్లో కొందరు తీసుకొచ్చామండి. క్లాస్ నుంచి 1 or 2 మెంబర్స్ని తీసుకొచ్చాము. ఎందుకంటే ఎక్కువ మంది తీసుకొస్తే మాకు కూడా కొంచెం ఇబ్బంది కదా. సో వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట మా పిల్లలకి. చూడండి, వాళ్ళకి అసలు ఏం తెలియదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలండి. ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇక్కడ చాలామంది ఓల్డ్ పీపుల్ ఉన్నారు. తర్వాత హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నారండి చాలామంది. వాళ్ళకి ఎవరు లేరు. చాలామంది అక్కడ వదిలేసి వెళ్ళారు. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వదిలేసి వెళ్ళిన వాళ్ళని వీళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు అనమాట. చూడండి, మా పిల్లలందరూ వస్తున్నారు వాళ్ళని విజిట్ చేయడానికి. ఇదే కదండి క్రిస్మస్ అంటే. సో మేము కలెక్ట్ చేసిన అమౌంట్తో కేక్ తీసుకొచ్చామండి. తర్వాత ఆ కేక్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పిల్లలు, అంటే ఎవరైతే ఆ హోమ్లో ఉన్నారో వాళ్ళందరి ముందు కేక్ కట్ చేసి మేము క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. అంతే కదండి, మా కేక్ మేము తినడంలో ఏం ఆనందం ఉంటుంది, మేము కేక్ తీసుకెళ్ళి కట్ చేసి వాళ్ళకి ఇవ్వడంలో ఉంది అసలు ఆనందం. మేము కట్ చేసిన కేక్ కాకుండా మళ్ళీ మేము ఎక్కువ కేక్ తీసుకొచ్చామండి. ఆ కేక్ అందరికీ మా పిల్లలు సర్వ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కేక్ తింటున్నారు.
అంటే వాళ్ళు రోజు ఫుడ్ వీళ్ళకి ఇస్తున్నారు, కాకపోతే ఏంటంటే కేక్ స్పెషల్ కదండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టే వాళ్ళు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మా పిల్లల నుంచి వాళ్ళకి ఇప్పిస్తున్నాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కేక్ని తింటున్నారండి. చూడండి వాళ్ళ కళ్ళల్లో ఆనందం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు వీళ్ళ కోసం స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. ఆ పర్ఫార్మెన్స్ కూడా మీకోసం స్పెషల్గా చూపిస్తున్నాం చూడండి. మీకు ఈ హోమ్ ఒక బయట లుక్ చూపిస్తానండి. చూడండి బయట చాలా బాగుందండి, మంచి గార్డెన్, ప్లే గ్రౌండ్ అనమాట, చిన్నగా వాళ్ళకి ఆడుకోవడానికి. బయట కూడా చాలా బాగుందండి, చాలా స్పేసియస్గా ఉంది. అంటే ఇది ఓన్ బిల్డింగ్ అంట, సో చాలా నీట్గా ఉంది. వాళ్ళు కూడా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. ఇంతమంది వాళ్ళని ఒక 4 మెంబర్స్ మాత్రమే చూసుకుంటున్నారు, ఓన్లీ సిస్టర్సే టేక్ కేర్ చేస్తున్నారు. చాలా కష్టం, బట్ దే కెన్, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి తప్పకుండా. ఇంతమంది మెంటల్ రిటార్డెడ్ వాళ్ళని చూసుకోవడం అంటే చాలా గ్రేట్ కదండి. ఎంత పేషెన్సీ ఉంటే అలా పనిచేస్తారు. మా స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారండి. వాళ్ళు కూడా హ్యాపీ కొత్త వాళ్ళు వచ్చి మాతో మాట్లాడుతున్నారని. ఇంకా ఫైనల్లీ ఏంటంటే మేము కలెక్ట్ చేసిన పూర్ ఫండ్తో కొన్ని క్లాత్స్ తీసుకున్నామండి. అంటే యాక్చువల్లీ మేము ఆశ్రమం వాళ్ళకి మా సిస్టర్ కాల్ చేశారు, ప్రిన్సిపల్ సిస్టర్ కాల్ చేసి వాళ్ళకి ఏం అవసరం నాకు కనుక్కొని తీసుకున్నారండి. ఎందుకోసం అంటే మేము ఏమైనా తీసుకెళ్ళి డొనేట్ చేస్తే అది వాళ్ళకి యూజ్ కావచ్చు కాకపోవచ్చు. అందుకని రైస్తో పాటుగా
క్లాత్స్ కంపల్సరీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, అందుకోసమని వాళ్ళని అడిగి ఎవరికి ఏవి కావాలి, ఏ సైజు ఏం కావాలని చెప్పేసి కనుక్కొని వాళ్ళకి కావాల్సినవి స్పెషల్గా వెళ్ళి పర్చేస్ తీసుకొచ్చారండి. సో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన వస్తువులే ఇస్తున్నాము. సో హ్యాపీ. పిల్లలందరూ వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు ఇచ్చేస్తున్నాము. మా పిల్లలతో కూడా డొనేట్ చేపిస్తున్నామండి. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళకే ముందే కనుక్కొని ఇవ్వడం వల్ల ఏంటంటే అది వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం ఏదో డొనేట్ చేస్తున్నాం కదా అని ఏదో ఒక నామకే వాస్ డొనేట్ చేస్తే అది వాళ్ళకి యూజ్ కాకపోతే వేస్టే కదా అని మా సిస్టర్ ఉద్దేశం. అందుకే స్పెషల్గా కాల్ చేసి కనుక్కొని వాళ్ళకి ఏం అవసరం ఉన్నదో తెలుసుకొని అవే పర్చేజ్ చేశారండి. అవే డొనేట్ చేస్తున్నాం, వాళ్ళకి యూజ్ అవుతుంది. అందుకని గుడ్ కాన్సెప్ట్ కదండి. చూడండి ఎలాంటి పిల్లలు ఉన్నారు అక్కడ, అసలు వాళ్ళకి ఏం తెలియదు, అలాంటి వాళ్ళని వీళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. మీరు కూడా ఏమైనా హెల్ప్ చేద్దామనుకుంటే చేయొచ్చండి. కాశబుగ్గలో ఉంది ఈ ఏరియా. చూడండి వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి డొనేట్ చేస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారండి. ఎందుకోసం అంటే డోనర్స్తోనే ఈ సంస్థ నడుస్తుంది. సో మేము కూడా కొంచెం కలెక్ట్ చేసిన అమౌంట్లో మేము తీసుకోగా ఇంకొంత అమౌంట్ కూడా వాళ్ళకు హోమ్ మెయింటెనెన్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం అమౌంట్ ఇచ్చాము. వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకున్నారండి. మా మేడం కూడా కొంత అమౌంట్ ఇస్తున్నారు తన తరపున. Staff and the students, we are really grateful to you. And very happy to see you come over here to our home and wishing our children with the gifts, cakes, happy Christmas. So this is something really great to feel that you have done really great things. Christmas means actually they will also do it. Yeah. No, God also told us. Yes, but many of Go and do like you. yes, Go and do like you. Go and do like you and only Baba. But you will know. yeah. So it is not easy to bring the children from so far, but you have taken so much trouble. Let them understand. Yeah, to bring the children here. Main thing, let them understand. Outside. Yeah, so children, they don't have anybody, no parents, no papa, no mommy, no brother, no sisters. Sister is a superior here. Peddamma. So, So so they don't have like pocket money for you. They don't have picnic to go outside. Some swimming pool, some park, some like that exhibition or that. No, where they go? They are for work inside only there. So their parents, their brothers, sisters, everything we are. Nobody else. Thank you. And also they have nothing. They are, you know, the psychiatry retarded children. Only psychiatry they get all right, but they are retarded, so they will not able to get all right. Till their last breath, we have to look after them. Many of them they can't speak, can't walk, and can't see also. Like this lady, you are seeing, she can see like that, no? She can't see. Even though the other one, the voice she tells the man voice means my daddy will tell. Lady's voice means my mommy she will tell. But she can't see. So they don't have their own parents. They are also longing to have somebody parents. Yeah. To call them mommy and papa, but they don't have. And also they can't ask your papa, your mommy, whatever you are. Now you have to obey. What they tell. వీళ్ళందరికీ కూడా ఎవరో తల్లిదండ్రులు ఉండవచ్చు, కానీ వీళ్ళు కొంచెము అంటే కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు, మైండ్ సరిగ్గా లేని వాళ్ళు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి కావాలని వదిలేసి వెళ్ళిపోతారు. ఎక్కడికి రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో అలాగే వదిలిన వాళ్ళు అనమాట. ఈ సంవత్సరం నలుగురిని మేము ఇల్లు చేర్పించాము. కొంచెం మెడిసిన్స్ వాడాక, కొంచెం మెంటల్గా రికవర్ అయ్యాక వాళ్ళు అడ్వైస్ ఇస్తే ఇక్కడ జనగాంలో 2, నల్గొండ డిస్ట్రిక్ట్ ఒక అమ్మాయి బాంబే సైడ్ నలుగురు పేరెంట్స్ ఉన్నా కూడా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది వీళ్ళు. కొంతమంది ఒకవేళ చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే పోలీసు వీధిలో తిరుగుతుంటారు కదా, పోలీసు లేకపోతే సఖీ సెంటర్ వాళ్ళు తీసుకొస్తారన్నమాట. పోలీసులకు మేము సొంతగా వాళ్ళని తీసుకురాదు, పోలీసులు ఎక్కడ ఇవ్వాలి తీసుకొస్తారు. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, అన్నీ చేయాలి. క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం వీళ్ళు కూడా రెడీ అయ్యిందండి. సెలబ్రేషన్స్ ఇలా ఉంటాయి చూడండి.
ప్రతి ఒక్క స్టూడెంట్ని ఒక ల్యాంప్ లాగా వేసారనమాట. చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. స్టార్స్ అనమాట, కిడ్స్ని స్టార్స్లా డెకరేట్ చేసుకున్నారు. సూపర్ చాలా బాగుందండి. తర్వాత వాళ్ళు బయట కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకున్నారండి. చూడండి, క్రిస్మస్ కోసం మొత్తం సెట్లా ఉంది, కాకపోతే న్యాచురల్గా అరేంజ్ చేసుకున్నారు. కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టున్నది. చూడండి ఎంత బాగుందో. ఏరియా కూడా ఏంటంటే ఆ మెంటల్ హెల్త్ దగ్గర వాళ్ళు ఆ ఏరియాలో ఉంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండి బాగుంటాయి అన్నమాట. చూడండి, వావ్, ఆహా, క్రిస్మస్ సెలబ్రేషన్ సెట్ ఎంత సూపర్ అంటే సూపర్ ఉంది కదా. నిజంగా ఈ సిస్టర్స్ ఓపికగా మెచ్చుకోవాలని ఎంత బాగా చేశారు. వావ్, సూపర్. లైవ్గా చూసినట్టున్నాను, నాకైతే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. వాళ్ళు కూడా అందరినీ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. కలిసి రండి, మీకు కూడా తెలుస్తుంది కదా అక్కడ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్, వాళ్ళ స్టేజ్ అని తెలుస్తుంది కదా మనకు. ఓకే అండి, బాయ్ చెప్పే టైం వచ్చింది. మేము వెళ్తున్నామని చెప్పేసి బయలుదేరే టైంకి సిస్టర్ని వాళ్ళు పిలిచి మాట్లాడేసినామన్నమాట. పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు చూడండి సిస్టర్తో ఎట్లా మాట్లాడుతున్నారో, తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నారు. సిస్టర్ కూడా అంతే హ్యాపీగా వాళ్ళకి సమాధానం ఇచ్చింది, రిప్లై ఇచ్చి వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సిస్టర్కి ప్లేస్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మరి ముచ్చట్లు పెడతాను. ఏం ముచ్చట్లు మనం తర్వాత తెలుసుకుందాం. చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఎట్ లాస్ట్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. మేము వెళ్తున్నామండి. జాగ్రత్త, అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పి బయలుదేరుతున్నాము. బాయ్. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా అనమాట. ఈరోజు వాళ్ళని వచ్చి హ్యాపీ చేసినాం కాబట్టి మాకు ఇదే రోజు క్రిస్మస్ అనమాట. మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఓకే, బయటకు వచ్చేస్తున్నారు. బయట ఒక మంచి లొకేషన్ కొట్టుకొని ఫోటో దిగుతున్నారండి మా వాళ్ళు. దిగాల్సిందిగా వాళ్ళ సంబరం ఉంటుంది కదా పిల్లలకి. అగో మా డ్రైవర్ అంకుల్ కూడా వచ్చింది కదా వీళ్ళతోని. సిస్టర్స్ వీళ్ళందరూ చిన్న ఫోటో అండి, గుర్తుండిపోవడం కోసమని. మేము బ్యాక్ మళ్ళీ వచ్చేస్తున్నామండి స్కూల్కి. అయితే స్కూల్కి వచ్చే ప్రోగ్రాంలో చిన్న మార్పులు అండి. ఏంటంటే మా పిల్లలు కలెక్ట్ చేసిన అమౌంట్తో పాటు కొన్ని క్లాత్స్ అండి, చిన్నపిల్లల క్లాత్స్. సో అవి డొనేట్ చేయడం కోసమని అతిథి దివ్యాంగుల ఆశ్రమం అండి భీమారంలో ఉంది. సో అక్కడ ఇవ్వడానికని వెళ్ళాము. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు వెళ్ళిందేమో ఓన్ బిల్డింగ్, ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి కొంచెం చిన్నగా ఉంది. సో వాళ్ళతోని టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అంటే పిల్లలకే కష్టము. క్రిస్మస్కి తర్వాత మాట్లాడుకుందాం. Wish you a Merry Christmas, we wish you a Happy Christmas and a Happy New Year. Wish you a Happy Christmas, we wish you a Happy Christmas, we wish you a Happy Christmas and a Happy New Year. వాళ్ళకి లంచ్ టైం అయిందటండి. లంచ్లో కేక్ పెడతామని చెప్పేసి అన్నారు. ఓకే తర్వాత పెట్టండి అని చెప్పేసి మేము వచ్చేసాము. అయితే మేము కలెక్ట్ చేసినటువంటి క్లాత్ వాళ్ళకి ఇచ్చేసాము. వాళ్ళతో పాటుగా కొంత అమౌంట్ అండి, మా పిల్లల పూర్ ఫండ్ ఏదైతే కలెక్ట్ చేశారో మా స్కూల్ తరఫు నుంచి అతిథి ఆశ్రమంకి డొనేట్ చేస్తున్నాం అనమాట. కొన్ని రైస్ కూడా వేసాము, క్లాత్, రైస్, వాటితో పాటుగా కొంచెం అమౌంట్ అనమాట వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కొంత అమౌంట్ డొనేట్ చేస్తున్నాము. సో ఇదండి మా కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ చిల్డ్రన్ కలెక్ట్ చేసినటువంటి పూర్ ఫండ్తో ఈ ఇయర్ మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఇదే నిజమైన సెలబ్రేషన్స్ అనిపిస్తే తప్పకుండా మీరు కూడా ఇలాంటి ప్లేస్కి వెళ్ళి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.